క్యాటలిన్ స్టార్క్ తిరిగి బ్రతికిందని ఎవరికీ తెలియకపోవడం వల్ల ఆమె మారు రూపమైన లేడీ స్టోన్ హార్ట్ గురించి అనేక కట్టుకథలు ప్రచారంలో ఉంటాయి. ఆమె ఒక అవుట్ లాస్ గ్రూప్ లీడర్ అని కొందరు అనుకుంటే, ఫ్రేస్ ఆమెను గుర్తిస్తే బెరిక్ మ్యాజిక్ తో బ్రతికించాడని, వాళ్ళిద్దరూ లవర్స్ అని, ఇక వాళ్ళకి చావు లేదని మరికొందరు చెప్పుకుంటూ ఉంటారు. ఈ మిస్టీరియస్ గా ఉన్న స్త్రీ రివర్ ల్యాండ్స్ లో కనిపిస్తూ ఉండడంతో ఆమెని సైలెంట్ సిస్టర్ అని, మదర్ మెర్సిలెస్ అని, హ్యాంగ్ ఉమెన్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అక్కడి స్మాల్ ఫోక్. ఫ్రేస్ దగ్గర ఉండిపోయిన రాబ్ కిరీటాన్ని ఒకసారి వాళ్ళు జర్నీలో ఉండగా దాడి చేసి తీసుకుంటుంది లేడీ స్టోన్ హార్ట్. కొంతకాలానికి ఆమె గ్రూప్ అయిన బ్రదర్హుడ్ వితౌట్ బ్యానర్స్ మెంబర్స్ బ్రియాన్ ని పట్టుకుని ఆమె దగ్గరికి తీసుకొస్తారు. బ్రియాన్ తన కూతుళ్ళని వెతకకుండానే జేమీని విడుదల చేయడంతో ఆమె తన్ని మోసం చేసిందని నమ్ముతుంది లేడీ స్టోన్ హార్ట్. బ్రియాన్ కి ఒక చివరి అవకాశం ఇస్తుంది. జేమీని చంపి తన లాయల్టీని నిరూపించుకోమని, లేకపోతే ఉరి తీస్తానని చెబుతుంది. జేమీ మారిపోయాడని చెప్పి అతన్ని చంపడానికి ఒప్పుకోదు బ్రియాన్. దాంతో లేడీ స్టోన్ హార్ట్ మనుషులు బ్రియాన్ తో పాటుగా ఉన్న పోడ్రిక్ ను ఉరి తీయబోతుండగా బ్రియాన్ ఏదో అరవడంతో 4th బుక్ పూర్తవుతుంది. 5th బుక్ డాన్స్ విత్ డ్రాగన్స్ లో బ్రియాన్ జేమీ దగ్గరికి వెళ్లి సామ్సాని హౌండ్ క్యాప్చర్ చేశాడని, ఆమెని కాపాడాలని అబద్ధం చెప్పి అతన్ని ఒంటరిగా తన కూడా తీసుకెళ్తుంది. ఆమె జేమీని లేడీ స్టోన్ హార్ట్ దగ్గరికి తీసుకెళ్తుందని అనుకోవచ్చు. ఆ రకంగా మార్టిన్ తర్వాతి బుక్స్ లో ఈ లేడీ స్టోన్ హార్ట్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.